తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు ప్రజలందరికీ చేరాలన్నదే మా ఆశయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర కమిషనర్ మకరందంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలలో 2 పథకాలను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలుపరచుట శుభ సూచకమన్నారు. అర్హులైన ప్రజలందరికీ చేరేలా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని, అందుకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ మకరం మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో నేటి నుండి మొదలు జనవరి 6 వరకు అన్ని డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. అంతేకాకుండా ప్రతి నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 8 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వాటిని నిర్వహించుటకు ఒక ఉన్నతాధికారితో పాటు మరో అధికారిని నియమిస్తూ ప్రభుత్వ పథకాలకు అన్ని విషయాలను దరఖాస్తులలో పొందుపరిచేలా అవగాహన కల్పించారు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, గౌడ సంఘం అధ్యక్షుల గారికి, ఇతర అఫీషియల్స్కి, ప్రజలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాము మొదలుకొని 28 రోజు మొదలుకొని 6వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఈ 8 రోజులు అంటే 31st అండ్ 1st 2 పబ్లిక్ హాలిడేస్, ఇవి 2 వదులుకొని మిగతా 8 రోజులు కూడా ప్రతి వార్డులో కూడా ఒక 2 కౌంటర్లు, ఒక హెల్ప్ డెస్క్ ప్రతి 8 రోజులు ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు మేము ప్రజలకు అమలు చేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేనిఫెస్టోలో కూడా అనేక అంశాలు చేర్చబడ్డాయి. మొట్టమొదటగా ఈ 100 రోజుల్లోపు మేము 6 గ్యారంటీలని ప్రజలకు అమలు చేస్తామని చెప్పడము, దీన్ని మేము భారతీయ జనతా పార్టీ మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ఈ 6 గ్యారంటీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజల నుండి ఫామ్స్ తీసుకొని అవన్నీ కూడా తర్వాత స్క్రూటినీ చేసి అవన్నీ కూడా పరిశీలించి ఏదైతే వాళ్ళు ఇల్లు లేని వారికి ఇల్లు, ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం గారు ఆయన పదవి చేపట్టగానే 2 రోజుల్లో 2 పథకాలు అమలుపరచడం జరిగింది. మొదటిది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు, అది ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతుందని కూడా మేము అనుకుంటా ఉన్నాం.